ఇవ్వమని దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఏ రోజులలో అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో లేక లేక పుట్టిన కుమారుడు కదా, నేను ఎలా ఇస్తాను, లేక లేక పుట్టిన సంతానము నేను ఏ విధంగా ఇస్తాను, ఆ కుమారుడు అయ్యా ఇంకేదైనా కావాలా అడుగు, బంగారం కావాలా అడుగు, ఇంకేదైనా వెండి కావాలా అడుగు, ఇంకా ఏదన్నా భూ సంపద కావాలా అడుగు, ఏ విధంగానైనా కష్టపడి నీకు తీసుకొని తెచ్చిస్తానని చెప్పి సాగిలపడే వారంగా ఉంటారు, ప్రాధేయపడే వారంగా ఉంటారు. లేకుంటే ఆ భార్య భర్తల మధ్య ఆ గొడవ వచ్చి దేవునికి ఇవ్వాల్సిన దానిని ఇవ్వకుండా వెనుకడుగు వేస్తారు. ప్రియమైన బిడ్డారా, అబ్రహాం అలా చేస్తలేడు. ఎక్కడ దేవుడు చెప్పిన విధముగా తన కుమారుని తీసుకొని వెళుతూ ఉన్నాడు. తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి బలి ఇవ్వడానికి వెళుతూ ఉన్నాడు. దాన్ని బట్టి అబ్రహాము మరీ ఎక్కువగా